తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? నా పేరు సుబ్బయ్యమ్మ. ఏం చేస్తుంటావమ్మా? నేను అదే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్లో హౌస్ కీపింగ్ గా చేస్తాను. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ విజయవాడ సెంటర్లో ఈ ఏరియాలో వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నుండి పోటీ చేస్తున్నాడు, టీడీపీ నుండి బోండా ఉమా పోటీ చేస్తారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎల్లంపల్లే గెలుస్తారు. ఎందుకు వెల్లంపల్లి అని వెంటనే చెప్పేశారు? అంతేనండి. ఇప్పుడు మా జగన్ గారు ఇప్పుడు మామూలుగా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి జగన్ ఇప్పుడు మామూలుగా ఇంటికి పునాది ఎలా ఉండిద్ది అలాగే జగన్ పునాది వల్ల ఇల్లు నిలబడిద్ది. అందువల్ల ఎల్లంపల్లే గెలుస్తుంది. అంటే పునాది ఉంటే ఓకే, మరి గోడలు కూడా బలంగా ఉండాలి కదా. వెల్లంపల్లి బలంగా ఉన్నాడా? మరి ఉంటాయి గోడలు కూడా బలంగా గట్టిగా పునాది ఉంది అనుకో, గోడలు కొంచెం ఆదరుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. అది అందువల్ల అంటున్నాడు ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థిని ఓడించేస్తాను. మాటలు అంటారండి, 100 మాటలు ఏ మాట్లాడుతుంటారు. మాట్లాడినంత మాత్రాన్నే ఏం అవదు. మనకి మన నీతి నిజాయితీ నిలబడిద్ది అంతే. వెల్లంపల్లి గెలుస్తాడంట. మరి పైన ఎవరవుతారు? ముఖ్యమంత్రి ఎవరవుతారు? జగనే పక్క. 100 మంది ఎన్ని కూటమి వచ్చినా సరే జగను. ఇంకా ఇదే ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా నెక్స్ట్ ఇంకా 10 సంవత్సరాల వరకైనా రాగలదు. ఎందుకమ్మా అంత భావోద్వేగంగా చెప్తున్నావు? 10 ఏళ్ళు కూడా జగన్ రావాలని ఎందుకు చెప్తున్నావు? అన్ని క్యాస్ట్ల వారీగా అన్ని ఏ క్యాస్ట్ కైనా సరే ఆయన చేశాడు. ఆయన చేసిన పనుల వల్ల ఇవాళ ఇంట్లో నువ్వు ఉన్నావు బాబు, మీ అమ్మ 100-200 అడిగిద్ది. ఒకసారి ఇస్తావు, 2 సార్లు ఇస్తావు, తర్వాత ఏమని అడుగుతావు? 10 దాకా ఎక్కడ తెచ్చిని అంటావు. అలాగ అనట్లేదు ఆయన. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? మరి ఆయన కూడా 14 సంవత్సరాలు చేశారు. ఇచ్చారా ఏమన్నా? ₹1 ఎవరికైనా ఇచ్చాడా? ఎంతమంది తల్లులు కొడుకులు ఇచ్చినా ఇవ్వపోయినా బ్రతుకుతున్నారు. ఈ రోజున పెట్టేవాళ్ళు కావాలి కదా. ఆయనేమో ఆయన సొమ్మిస్తున్నాడు, సోమరిపోతులు చేస్తున్నాడు. ఆయన సొమ్మిస్తున్నాడు అండి, మొత్తం తాకట్టు పెట్టేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్తాను. నువ్వు కూడా అన్న క్యాంటీన్లు పెట్టావుగా, మరి నువ్వు కూడా సోమరిపోతులు చేసావా? అది తప్పు. అట్లా మాట్లాడకూడదు. మన కల్లి 1,000 చూపిస్తే ఎదుటోళ్ళ కల్లి 2,000 చూపిస్తారు. అట్లా మాట్లాడతారు. మహిళలంతా చంద్రబాబు నాయుడుకే ఓటేస్తారు. ఎందుకంటే మీకు పథకాలు పెట్టాడు కదమ్మా, మీకు బస్సు ఫ్రీ అంట, చాలా డబ్బులు వేస్తారంట. చేయొచ్చుగా, ఇన్నాళ్ళు ఎందుకు చేయలే? ఆయన 14 సంవత్సరాల్లో చేయొచ్చు కదా నువ్వు. మరి 14 సంవత్సరాల నుంచి చేయలేదు కదా. మరి జగన్ చేస్తున్నారు కాబట్టి నువ్వు అంతకు పై ఎత్తుగా మాయ చేయడానికి నువ్వు రైతులకి రుణమాఫీ చేస్తాను, మాఫీ చేస్తాను ఎవరికి చేసావు? 2-3 చేసి బస్సులు అన్ని పేర్లు వేసుకున్నావు. నువ్వు చేసింది మోసం. నువ్వు మళ్ళీ ఇప్పుడు నీ చేతిలో మోసపోవడానికి ప్రజలు 10 దాకా ఉండరు, ఒక్కసారి మోసపోతారు. నువ్వు 10 దాకా మోసం చేయలేవు. జగనే. చంద్రబాబు అయిపోయి పవన్ కళ్యాణ్ బీజేపీలు అంతా కలిసి వస్తున్నారు కదా. మరి ఎంతమంది అన్నా కలిసి రాని బాబు, ఎంతమంది కలిసి వచ్చినా సరే ఆయన అందరి ప్రజలకి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే వస్తారు. పవన్ కళ్యాణ్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళంతా మరి పవన్ కళ్యాణ్ మాట్లాడటమే తెలియదు. ఎంతసేపటికి సినిమాలో యాక్టింగ్ చేసినట్టు ఎగురుతున్నట్టు. అదే నా రాజకీయ నాయకుడికి ఆ లక్షణాలు లేవు. అసలు పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలే లేవు. అంతే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు మరి జగన్ అధోపాతాలను తొక్కేస్తాను, సీఎం కానివ్వను. నువ్వు తొక్కాలంటే అవుతుందా? ప్రజలు తొక్కాలి. నువ్వు నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉంటే తొక్కుతావు, నీ చేతిలో లేదు, ప్రజల చేతిలో. ప్రజలు ఆయన ఒక ప్రజల్ని ఆయన కూడా ఒక కుటుంబంలా చూశాడు. అందుకు కాబట్టి ఆయన్ని కూడా ఒక బిడ్డలాగా చూస్తారు ప్రజలు. జగన్ సీఎం జగన్ నెక్స్ట్ ఇంకా 10 సంవత్సరాలకు కూడా. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మీ కుమారి అండి. ఏంటి విజయవాడ సెంట్రల్ ఈసారి వైసీపీ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుండి బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది? వెల్లంపల్లి గారికేనండి. వెల్లంపల్లి గారికి. ఎందుకు వెల్లంపల్లి గారికి అంటే? ఆయన అంటే గౌరవం ఉంది. తిరుగుతున్నాడా? ఆయన కొత్తగా వచ్చాడు కదా, నెల రోజుల ముందే వచ్చాడు నియోజకవర్గానికి. కన్నుకు దెబ్బ తగిలినా కూడా ఆయన వస్తున్నారు, చేస్తున్నారు, ఆయన వెళ్తున్నారు, వస్తున్నారు కూడా. ఎలా ఉంటాడు ఆయన? ప్రజలతో మనం ఏమైనా సమస్యలు చెప్తే వింటున్నారా? ప్రజలతో అందరితో బాగానే మాట్లాడుతున్నారు. వెల్లంపల్లి గారు బాగానే మాట్లాడుతున్నారు. గెలుస్తారండి, పక్కాగా వస్తాడు అని చెప్తున్నారు. రారండి ఆయన రారు. గతంలో తక్కువ ఓట్లతో ఓడిపోయాడు, సానుభూతి ఉంది. ఈసారి అందరూ ఆయనకే గుద్దేస్తారని చెప్తున్నారు. లేదండి, అదేమీ లేదు. వెల్లంపల్లి గారే వస్తారు, ఆయనే వస్తారు, ఆయన ఎమ్మెల్యేగా వస్తారు. మరలా ఇక్కడ అంటే ఓవరాల్ గా సీఎం ఎవరు అవుతారండి ఈసారి? జగన్ గారే అవుతారు. జగన్ రాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు వస్తారు. ఎవ్వరు ఎన్ని అనుకున్నా కూడా జగన్ గారే సీఎం అవుతారండి, ఆయనే వస్తాడు. అంత నమ్మకంతో చెప్తున్నారు. ఉందండి, ప్రజలకు చేసిన మేలు, ఆయనకి ప్రజలకు చేసింది ఏది ఇది అవుతుంది. 5 ఏళ్ళు ఏమి చేయలేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు ఇదండి
కానీ బాగానే చేశారు. జగన్ గారే వస్తారు, ఆయనే వస్తారు. అంటే వాళ్ళు ముగ్గురు వస్తున్నారు కదా, మీరు ఒక్కడే ఉన్నాడు కదా, ఎట్లా విజయం సాధిస్తారు? సింగిల్ గానే వస్తుందండి. అంతేనండి. అంటే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని ఛాలెంజ్ చేస్తున్నాడు మరి. ఆయన అలాగే చేస్తాడు, కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్ గారే వస్తారు, ఆయనే వస్తారు.